నీకెప్పుడైనా నిజం చెప్పారా? లేదు. నీకెప్పుడూ భయమే చూపించారు. చీకటి అంటే భయం, దయ్యమంటే భయమని చిన్నప్పుడే నీ బుర్రలో నాటారు. ఆ భయమే పెద్దయ్యాక వాళ్లకి కోట్ల రూపాయల పెట్టుబడిగా మారింది. దేవుడికి కోపం వస్తుందని భయపెట్టి పూజలమ్ముతారు. గ్రహాలు అనుకూలించలేదని భయపెట్టి రంగురాళ్ళు జాతకాలమ్ముతారు. రేపు నీ బతుకేమవుతుందో అని భయపెట్టి వ్యాపారాలు చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే అది నీ భయం. భయపడే మనిషి దేనిని ప్రశ్నించడు. ప్రశ్నించని మనిషి ఎప్పటికీ వాళ్లకి బానిసగానే మిగిలిపోతాడు. మీడియా బ్రేకింగ్ న్యూస్లతో నిన్ను భయపెడుతుంది. దొంగ బాబాలు మూఢనమ్మకాలతో నిన్ను వణికిస్తారు. ఎందుకంటే నువ్వు గుడ్డిగా భయపడితేనే వాళ్ల సామ్రాజ్యాలు నిలబడతాయి. కానీ ఒక్కసారి ఆ భయాన్ని పక్కన పెట్టి లాజిక్తో ఆలోచించు. వాస్తవాన్ని నిలదీయు. నువ్వు ఎందుకు అని ప్రశ్నించడం మొదలుపెట్టిన మరుక్షణం నీలోని భయం శాశ్వతంగా చచ్చిపోతుంది. భయానికి బానిస కాకు మిత్రమా, విజ్ఞానాన్ని ఆయుధంగా పట్టుకో.